గోకర్ణ మహాబలేశ్వర ఆలయం ఎలా ఏర్పడిందో మీకు తెలుసా? ఒకరోజు రావణుడు తపస్సు చేస్తుండగా శివుడు ప్రత్యక్షమై, రావణ నీకు ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు. రావణుడు నాకు ఆత్మలింగం కావాలని కోరుకున్నాడు. రావణుడు ఆత్మలింగం తీసుకొని చాలా గర్వంగా అడవి మార్గంలో బయలుదేరుతున్నాడు. చూసిన ఇంద్రలోకంలోని దేవతలు అందరూ జీర్ణించుకోలేక వినాయకుడి దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకుంటారు. వినాయకుడు భూమి మీదకు ఒక బాలుడి రూపంలో చేరుకొని అక్కడ చెట్టు కింద కూర్చొని ఉంటాడు. అక్కడికి రావణుడు చేరుకొని బాలకుడితో ఇలా మాట్లాడతాడు. ఓ బాలక్క, సూర్యాస్తమయం అయింది, నేను స్నానం చేసి తిరిగి వస్తాను. అంతవరకు ఈ ఆత్మలింగాన్ని నీ దగ్గర పెట్టుకో, కింద మాత్రం పెట్టకు సుమా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ బాలుడు ఆత్మలింగాన్ని మోయలేక భూమి మీదే పెట్టేస్తాడు. ఒక్కసారిగా భూమిని చేరుకున్న ఆత్మలింగం ఒక్కసారిగా భూమి నుంచి వింత శబ్దాలు, బంగారు తరంగాలు విరాజిల్లుతాయి. అది చూసిన రావణుడు అక్కడికి చేరుకొని ఆ బాలకుడిపై గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా ఆ బాలకుడు వినాయకుడి రూపంలో దర్శనమిచ్చి అతనికి ఉపదేశిస్తాడు. అప్పుడు రావణుడు వినాయకుడి నుంచి ఆశీస్సులు తీసుకోబోతాడు. వినాయకుడు, ఇది తండ్రి గారి ఆజ్ఞ, దాని ప్రకారమే నేను నెరవేర్చాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి.